మంత్రులు ఎంతసేపు ఆఫీసులోనే కూర్చుంటే కింద ఆఫీసర్లు ఏం చేస్తుండ్రో ఎట్లా చేస్తుండ్రో తెలుస్తుందా? తెలియదనే కదా అప్పుడప్పుడు చెప్పకుండా పోయి చెకింగులు చేస్తారు. కోపన్ బియ్యం మంచిగా ఇస్తున్నారా, రాళ్ళు పోలు కలుపుతున్నారా చూపిండ్రి, తక్కెడ బాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అని పైసల మంత్రి ఈటల సారు చూసొస్తాడు. సూదిబుట్లు ఉన్నాయా లేవా, డాక్టర్లు టైంకే వస్తున్నారా లేరా అని దౌకాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు పోయి అరసుకొస్తాడు. ఇక పోలీస్ స్టేషన్లకు పోయి తుపాకులు ఎన్ని ఉన్నాయి, ఇంకేమన్నా కావాలా అని నాయన్ నర్సన్ అడగస్తుంటాడు. సినిమాల మంత్రి సీనన్న పాటల ఫంక్షన్లో కోయేస్తుంటాడు. ఆగో గట్లనే గీసారు కూడా ఆయన శాఖ పని మీద ఒక ఆడు కొయ్యిండు. మరి ఆడు ఏం చేసిండో మీరే చూడండి. పని మంత్రుడంటే మన మందు సీసాల మంత్రి పద్మారావు సారే. రాత్రి నల్గొండ కోతే ఫలానా గల్లీలా గుడుంబ అమ్ముతున్నారని ఎవరో చెప్పిండ్రట. కార్లో పోతే సప్పుడికి మాల్ మాయం చేస్తారని జరంత దూరం బండి మీద పోయి ఆడికెళ్ళి నడుచుకుంటూ పోయిండు. గుడుంబ అమ్ముతున్నారని అనుమానం ఉన్నోళ్ళ ఇల్లు మొత్తం చెకింగ్ చేసిండు. గా సజ్జ మీద క్యానట తీసి చూపిండ్రి, బొంతల సాటుకు దాచిండ్రేమో నని చూస్తున్నాడు. ఆగో బాబోళ్ళు కూడా మురక చూస్తుండ్రు. మొత్తానికైతే ఏం దొరకలే. ఇంట్లో పెద్దోళ్ళు ఎవ్వరు లేనట్టున్నారు. పెద్ద బుజ్జిని అడిగిండు, అరే బుజ్జి మీరు గుడుంబ అమ్ముతున్నారా అని. చూసిండ్రా, ఆయన మీదనే ఒట్టు పెట్టించుకుండు. చిన్న బుజ్జికి సుస్తైందట, మంచిగా దవాఖానలో చూపించుకోమని 1000 రూపాయలు ఇచ్చిండు. ఇంతల్నే ఇంటామచ్చింది. సారు మేము మునుపు సారా అమ్మేటోళ్ళం కానీ మీరు బంధు పెట్టమన్నారని చెప్పినప్పటి సంది అమ్ముతలేం సారు. అప్పటి సంది మా ఇంట్లో వెళ్తలేదు. 3 ఆడవిల్లలు ఉన్నారయ్యా. పెద్ద బిడ్డే పెళ్లికి ఎదిగింది. నా పెన్మిటి పానమేమో మంచిగా లేదు. ఏం చేయాలా సారు అని ఏడ్చుకుంటా చెప్పింది. ముందే పద్మారావు సార్ది జాలి గుండెనాయే. కిరాణా దుకాణం పెట్టుకోమని 50,000 రూపాయలు చేతులు పెట్టి ఊకుంచిండు. పద్మారావు సారు మీది చాలా పెద్ద గుండె సారు. కానీ గుడుంబ అమ్ముడు బంద్ చేసిన వాళ్ళందరి పరిస్థితి గిట్లనే ఉన్నది సారు. ఎంతమందికని సొంత పైసలు వంచుకుంటూ పోతావు. ఏదన్నా కొత్త పాలసీ తీసుకురండి సారు గిసుంటోళ్ళ కోసం. గప్పుడు అందరూ మీ పేరు చెప్పుకొనే బతుకుతారు.